శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మకర రాశి వారు మనం గమనించినట్లయితే మకర రాశికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ జన్మరాశిలో కుజ సంచారం అనేది జరుగుతుంది. కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు శరీరంలో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది, అధికమైనటువంటి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది, వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురయ్యే విధంగా ఉంటుంది, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాలు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కుజుడు జన్మరాశిలో సంచారం చేసినప్పుడు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. దానికి తోడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినటి శని ప్రభావంలో శని ధనస్థానంలో రవితో కలిసి ఉన్నందువలన ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే రాహు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీరికి ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇక వారం ఎక్కువగా కష్టపడి మీరు చేసేటువంటి పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి, ధైర్యంతో చేయాలి, అప్పుడే విజయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో అంటే ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో మే 1వ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు జరిగినప్పటి నుంచి ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మరియు ఇప్పుడు ఈ వారంలో మనం గమనించినట్లయితే ధనస్థానంలో ఉన్నటువంటి రవి ధనక్షయకారకుడుగా మారతాడు. ధనక్షయకారకుడు అంటే అధికమైనటువంటి ఖర్చుకి కారకుడుగా మారబోతున్నాడు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వీరు మాట్లాడేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో చెప్పాలి. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి రవి వల్ల వచ్చినప్పటికీ కోపాన్ని మీరు చెప్పేటువంటి విషయాన్ని వచ్చినప్పటికీ ఎదురువారికి కోపపూరితంగా చెప్పినట్లయితే అది తప్పుగా మారే విధంగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. అదేవిధంగా శని కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అటువంటి ప్రభావాన్ని ఇస్తాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. దానికి గల కారణం వచ్చేటప్పటికి కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అటువంటి ప్రభావం అనేది ఉంటుందన్నమాట. మరియు అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది, అంటే కంఫర్ట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ విద్యార్థులు వచ్చేటప్పటికి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు. రాహుగ్రహ అనుకూలత అనేది ఉంది. మే 1వ తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నటువంటి గురువు మే 1వ తారీఖు నుంచి ఈ రాశి విద్యార్థులకి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా బుధుడు శుక్రుడు యొక్క మార్పు చేర్పులు అనేవి జరుగుతున్నాయి. మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు చాలా యోగకారకుడు, ఐశ్వర్య ప్రదాయకుడు, అలాగే భోగాన్ని ఇవ్వగలుగుతాడు, సకల భోగాలను కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు గురించి మాట్లాడాలంటే వాక్శుద్ధిని పెంపొందించగలుగుతాడు అన్నమాట. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం సౌమ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఈ బుధుడు ఎప్పుడైతే రవి శుక్రుడు ఈ కాంబినేషన్స్లోకి వచ్చినప్పుడు తను అస్తంగతం పట్టగలుగుతాడు. కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇక రాశివారు మాట్లాడేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదే విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అంత సానుకూలపడే విధంగా గోచరించట్లేదు. మరి వారంలో 7వ తారీఖు తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు, అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీరందరికీ కూడా మార్చి 7 నుంచి 9వ తారీఖు వరకు కొంచెం సామాన్యం కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వచ్చే విధంగా ఉన్నాయి. దానికి శుక్రుడు బుధుడు యొక్క మార్పు చేర్పుల వల్ల కొంచెం సానుకూలపడే విధంగా ఉన్నాయి. అంతేగాని పూర్తిగా ఈ యొక్క వారం కూడా చాలా అంటే మారే విధంగా లేదు. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి మార్చి 15వ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి మిగతా విషయాల గురించి మనం మాట్లాడినట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల గురించి మాట్లాడాలి అంటే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి కుజుడికి కుజగ్రహ ఆరాధన చేయాలి, సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ధనస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవిగ్రహ అనుకూలత కోసం సూర్యనారాయణని పూజించడం, సూర్యగ్రహ ఆరాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.